సేఫ్టీకి సంబంధించిన దాంట్లో భాగస్వాములు చేయడంతో పాటుగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్లబ్లు పాఠశాలలో ఏర్పాటు చేయడంతో పాటుగా రోడ్ సేఫ్టీకి సంబంధించి పాఠశాలలన్నింటినీ క్లబ్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఒక కమ్యూనికేషన్ తోటి రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నామని మనం చేస్తూ కొన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా డాక్టర్స్ కొన్ని ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి మీ ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఇంకా కొద్దిగా పెద్ద ఎత్తున చేయాలని కోరుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుంటూ ఎదుటివారు చాలా మంది చనిపోవడం కాదు, జీవితకాలం పేషెంట్ అయి కుటుంబానికి భారమై ఉంటున్నటువంటి అనేక వీడియోలు, వందల వీడియోలు చూసిన తర్వాత కూడా మనం చెల్లించక మనం దానికి సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే మంచిది కాదు తెలియజేస్తూ రోడ్డు భద్రతను పాటిద్దాం, అందరి ప్రాణాలను కాపాడుకుందామని మనం చేస్తూ అందరికి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవ మంత్రి ధన్యవాదాలతో ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేస్తారు. అలైవ్ క్యాంపెయిన్ పోస్టర్ లాంచింగ్ బై ఆనరబుల్ సీఎం. అలాగే యూనిసెఫ్ వారు కూడా చిల్డ్రన్ రోడ్ సేఫ్టీకి సంబంధించి, అలాగే అలైవ్ క్యాంపెయిన్ క్యాలెండర్, ఇంకా కైట్స్ డిస్ట్రిబ్యూషన్, ఇలా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. ప్లెడ్జ్ లాంచ్ కూడా చేస్తున్నారు పోలీసు వారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఎంఎస్ రాజు ఇంకా ఇతర సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో ఒకసారి యూత్ అందరూ గట్టిగా అనాలి, అలైవ్ గట్టిగా ఒకసారి అలైవ్. నేను అరైవ్ అంటా, మీరు అలైవ్ అనాలి. పెద్ద బ్యాండ్ లాగా మోగాలి స్టేడియం అంతా. అరైవ్. అది క్షేమంగా ఇంటికి చేరుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి మీరు బాధ్యత వహిస్తారని ఆశిస్తోంది. ముందు వరుసలో కూర్చున్న సీనియర్ ఆఫీసర్ చేతిలో కూడా ఉన్నాయి అన్ని పోస్టర్స్. యూనిసెఫ్ 3 రాష్ట్రాల ఇన్ఛార్జి ఉన్నారు వేదిక పైన. జలాలెం బిర్హాను తఫేసి వారు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో యూనిసెఫ్ కూడా బాధ్యత వహిస్తోంది. ముఖ్యంగా ఇందాకే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ చెప్పారు, యూనిసెఫ్ సహకారంతో స్కూళ్లలో కూడా ట్రాఫిక్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నారు. మనం ప్రతిరోజు ఉద్యోగానికో వ్యాపారానికో లేదా చుట్టాలింటికో పనికి పోయేటప్పుడు ఈ సూత్రాలన్నీ గుర్తుపెట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులకు పని లేకుండా, డాక్టర్లకు పని లేకుండా, యాక్సిడెంట్లు దగ్గరికి రాకుండా మరి తెలంగాణను ఒక సేఫ్ తెలంగాణ కూడా ముందుస్తాం. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, అర్ధరాత్రి స్వాతంత్ర భానుడు ఉదయించిన వేళ ఆగస్టు 14, 1947. మరి 2047ను ఒక ప్రమాణంగా పెట్టుకొని 2047కి మన తెలంగాణను ప్రపంచ పటంలోనే నంబర్ 1గా ఉంచేందుకు చేసే ప్రయత్నంలో భాగమే ఇటీవలే మనం చేసుకున్న తెలంగాణ రైజింగ్. అదిగో సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ ఆవిష్కరణలో మనమందరం కూడా పాల్గొంటున్నాం. గివ్ ఎ బిగ్ హ్యాండ్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి, ఒక పతంగి ఎట్లయితే గాలి ఎగురుతుందో మన ఆలోచనలు కూడా అంత ఉన్నతంగా ఉండాలి. తెలంగాణ నంబర్ 1 రైజింగ్ 2047. ఒకసారి గట్టిగా అండి. నేను రైజింగ్ అంటే మీ 2047. తెలంగాణ రైజింగ్ 2047. అయితే అప్పటి రైజింగ్ ఇప్పటి నుంచే మన బాధ్యత శురువైతుంది. ఆ బాధ్యతల్లో ముఖ్యంగా యూత్. ప్రతి సభలో ఆనరబుల్ సీఎం చెప్తుంటారు, విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి అని. మీరందరూ కూడా అద్భుతమైన తెలంగాణ నిర్మాణంలో మీ బాధ్యతల్ని నిర్వర్తించాలని కోరుతూ
ఇప్పుడు మీ అందరి చప్పట్ల మధ్య షెల్ వి వెల్కమ్ ఆనరబుల్ సీఎం. ప్రియమైన ముఖ్యమంత్రి గారిని స్వాగతించుకుందాం వారి సందేశం కోసం. ఆవిష్కరణ తర్వాత ఆన్లైన్ ప్లెడ్జ్ లాంచ్ అవుతోంది. టేక్ ది అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్, గివ్ ఏ మెసేజ్ కాల్, రిసీవ్ ఏ SMS, క్లిక్ ద లింక్. ఆ వివరాలన్నీ మీరందరూ విద్యార్థికులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి